హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జి కుక్స్ ది ఫ్లేవర్స్ ల్యాబ్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్ట్ అయిన పాలకూర ఉల్లిగడ్డ కారం చేయబోతున్నానండి. చూడండి, ఈ విధంగా పాలకూర వేసి అందులో ఉల్లిపాయలు వేసి ఈ విధంగా కర్రీ చేయబోతున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా 2 కట్టల పాలకూరను తీసుకోవాలి. ఈ పాలకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను కాడలతో సహా వేసుకున్నాను. ఎందుకంటే ఈ కాడలు కూడా తొందరగానే ఉడికిపోతాయండి. ఇప్పుడు వీటిని కడగాలి బాగా. ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి. ఎక్కడైనా డస్ట్ ఉన్నా కూడా, కొంచెం ఇసుక అలాంటివి ఉన్నా కూడా పోతాయి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఆ నీళ్ళని వంపేసి ఈ పాలకూరని కొంచెం కొంచెంగా వేరొక బౌల్లోకి వేసుకోవాలండి. ఈ విధంగా నేను ఈ బౌల్లోకి వేసుకున్నాను. మొత్తం నీళ్ళంతా పోయినంత వరకు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన బాండ్లీ పెట్టేసి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను తిరగమాత గింజలు వేసానండి. అందులోనే కొంచెం ధనియాలు కూడా వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి, ఎండుమిరపకాయలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఆ కళాయిలోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఇలా కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం పాలకూర ఉల్లిగడ్డ కారం అన్నాం కాబట్టి ఉల్లిపాయల్ని ఈ విధంగా, అంటే మనకు కావాల్సినన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. అందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి గైస్, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోనే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేద్దాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇంకో కళాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. అందులోనే కొన్ని తిరగమాత గింజలు వేసుకోవాలి. అవి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. వీటిని అందులోనే కచ్చా పక్కగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఆ వెల్లుల్లి వేయటం వల్ల ఏంటంటే కర్రీ అనేది బాగా స్మెల్ వచ్చింది, టేస్ట్గా ఉంటుంది. అందులోనే కొంచెం కరివేపాకు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఆ తర్వాత ఇందులోనూ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా కొంచెం పసుపు వేసి కలుపుకున్న తర్వాత ముందుగా మనం నీట్గా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలండి ఇందులో. చూడండి గాయస్, ఈ పాలకూర వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కొంచెం సేపు ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కొంచెం మగ్గనివ్వాలి. అందులోనే వాటర్ వచ్చేస్తాయండి. మనం వాటర్ పోయాల్సిన పని కూడా లేదు. ఇవి కొంచెం మగ్గే కొద్దీ వాటర్ అనేవి పైకి వస్తూనే ఉంటాయి. ఆ వాటర్లోనే ఈ పాలకూర అనేది బాగా మగ్గుతుందండి. చూడండి గైస్, పొగలు ఎలా వస్తున్నాయో. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆ కర్రీ అంతా పట్టడానికి కదా, బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం సేపు మగ్గనివ్వాలండి. చూడండి గైస్, ఎలా మగ్గుతుందో. ఆ తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ అనేది ఈ పాలకూరలో వేసుకోవాలండి. వేసి ఈ విధంగా కలుపుకోవాలి, లేకపోతే కింద అడుగంటిపోద్ది. ఇప్పుడు కారంని కొంచెం సిమ్లో పెట్టేసి
5-10 మినిట్స్ ఇలా కొంచెం ఉడకనివ్వాలండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఇలా కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలి. చూడండి గైస్, ఆయిల్ కొంచెం కొంచెంగా పైకి వస్తుంది. ఆల్మోస్ట్ అంటే కర్రీ ఇంకా రెడీ అయిపోతుందండి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ని నొక్కండి. ఎందుకంటే మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇదంతా సిమ్లో పెట్టేసి చేసుకోవాలండి. మంట ఎక్కువ పెట్టి చేసుకుంటే తొందరగా అడుగంటిపోయిద్ది, అంటే మాడిపోయిద్ది. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి గైస్, ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేసింది. అంతేనండి, ఎంతో సింపుల్ అయినా ఎంతో టేస్ట్ అయినా పాలకూర ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కారాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.